వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం శ్రీకృష్ణ డైరీ ఫామ్కి విజిట్ చేసినాం. ఇక్కడ అయితే 11 ఆవులు అయితే సేల్కి ఉన్నాయి. ఒకసారి రేట్లు అయితే తెలుసుకుందాం. 15 ఆవులు ఉన్నాయి అన్న, 4 ఆవులు ఉన్నాయి, 11 ఆవులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రేట్లు అయితే చెప్పండి అన్న, ఏం డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. మన సర్దన, నా పేరు శివరాజ్ అన్న. ఓకే, శ్రీకృష్ణ డైరీ ఫామ్ మాది. ఓకే, సర్దనార్ విలేజ్ అన్న, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా అన్న మాది. ఓకే, మన షాద్నార్ నుంచి 6 కిలోమీటర్స్ వస్తాను, 6 కిలోమీటర్ వస్తుంది. ఓకే, మన తన ప్రతి వారం 15 ఆవుల నుంచి 18 ఆవుల మధ్యలో వస్తాను సేల్స్కి. అయితే మినిమం 8 లీటర్ల నుంచి 15 లీటర్ వరకు బడ్జెట్ ఉంటాయన్న. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. అన్న ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. మనం ఉన్న రైతు అయితే 30+ చెప్పిండు మిల్క్ అయితే డైలీ రోజు మీద. ఇప్పుడు ఈనలేదు, ఈనాడు అనుకుందాను. ఓకే, ఈ రెండో ఆవు గురించి చెప్పండి అన్న. సెకండ్ లాక్టేషన్ అనేది. ఓకే, 20 డేస్ టైం పడుతుంది ఇది ఈనడానికి. ఇది 12 నుంచి 13 లీటర్ ఇస్తాను పూటకు. 12 నుంచి 13 లీటర్ ఇస్తుంది. టైం పడుతుంది, 20 డేస్ టైం పడుతుంది. పక్క 20 డేస్ టైం పడుతుంది. అవును. సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద. అవునన్నా. ఇదన్నా ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది 6 పళ్ళతోటే ఉంది. ఈనడానికి ఉంది 30+ ఇస్తాను మిల్క్. మెయింటెనెన్స్ మంచిగా చేస్తేనే ఏదైనా, చేయండి అయితే ఏది ఏదో. ఓకే, మెయింటెనెన్స్ మంచిగా చేస్తే 30+ ఇస్తుంది. 30+ ఇస్తుంది. అవును. సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద. ఇదన్నా ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. థర్డ్ లాక్టేషన్ ఉంటాను. 8 నుంచి 9 లీటర్ మధ్య ఇస్తాను టైంకు. ఓకే, అట్లా. ఇదన్నా అయితే తెల్లది. ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఇది థర్డ్ లాక్టేషన్. ఇది 12 లీటర్ ఇస్తాను టైంకి. రోజు మీద 24 నుంచి 20 లీటర్ మధ్యలో పాలు ఇస్తాను అన్నది. ఓకే, సెకండ్ లాక్టేషన్ లేకపోతే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది. అవును. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఇన్ని ఆవుల గురించి ఇన్ని చెప్తారు కదా వాళ్ళు, అయితే అన్న వాళ్ళ గ్యారంటీ పరంగా ఏం చెప్తారన్న? అన్న పశువుకు గ్యారంటీ అనేది ఏముంటుంది అన్న, ఈయనే ఉన్నది అనుకో మన దగ్గర. రైతు కావాలి మేము 100% పాలు వెండి చూస్తాం అనుకున్న వాళ్ళు ఈయనక ఒక 4-5 పూటల తర్వాత ఆవుకు పాలు అనేది దిగుతుంది. అప్పుడు వచ్చి టైంకు ఒక టైం కాకపోతే 2 టైం కాకపోతే 3 టైం కాకపోతే ఒక 5 పూటలు చెక్ చేసుకొని పిండి తీసుకుపోవచ్చు. అట్లా తీసుకుపోమంటే రైతులు ఏమంటారు తెలుసా, మీరు 20 కిలోలు దాన పెడతారు, 30 కిలోలు దాన పెడతారు అంటారు. 20 కిలోలు 30 కిలోలు దాన పెట్టాలి. డైరెక్ట్ కావాలంటే మెయింటెనెన్స్ చేసుకొని ఒక 5 పూటలు లేకపోతే ఒక 5 రోజులు అయినా సరే పిండి చెక్ చేసి తీసుకుపోవచ్చు. అట్లా ఏమంటారు. ఓకే అన్న. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది థర్డ్ లాక్టేషన్ అనేది. థర్డ్ లాక్టేషన్ 20 డేస్ టైం పడుతుంది అన్న. ఇది 20 డేస్. 12 లీటర్ నుంచి 13 లీటర్ మధ్యలో ఇస్తుంది అన్న. హెచ్ఎఫ్ బ్రీడ్ అనేది. ఓకే, బ్రీడ్ అయినా హై ప్రతి ఆవు కూడా ఇప్పి చూపిద్దామన్నా. ఇది చెప్పండి అన్న. అన్న ఈ ఆవు ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. 4 పళ్ళ మీద ఉంది అనేది. ఓకే, వినడానికి ఉందన్న. 8 నుంచి 9 లీటర్ మధ్యలో ఇస్తుంది పూటకి. 8 నుంచి 9 లీటర్ 9 మధ్యలో ఇస్తుంది అన్న. ఓకే, ఇదన్నా ఇది ఈరోజు మార్నింగ్ వెళ్ళిందన్న. ఇది 12 ఇస్తాను ఈజీగా టైంకు. సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఓకే, పూర్తి వీడియోలో అయితే ఈ ఆవునైతే చూసారు. ఒక్కొక్క ఆవునైతే తిప్పి చూపిస్తాను. దీని అడ్డ సైజ్ చూసుకోవచ్చు మనం. కరెక్ట్. ఓకే అన్న, ఇట్లా తిప్పండి అన్న, ఇట్లా తిప్పండి. అవును, అడ్డ సైజ్ చూసుకోవచ్చు మనం. ఎన్ని లీటర్ కెపాసిటీ చెప్పారు ఇది? 12 లీటర్ ఇస్తాను టైంకి. 25 లీటర్ ఇస్తాను. 12 లీటర్లు రోజు మీద 25 లీటర్ ఇస్తాను. 25 లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది. సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ లాక్టేషన్. ఆపి ఇది ఎన్ని అవుతుంటా అనేది? సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటాను. సెకండ్ లేకపోతే థర్డ్. దీని కెపాసిటీ ఎంత చెప్పినా? ఇది 15 లీటర్ ఇస్తాను. 15 లీటర్. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటాను. సెకండ్ లాక్టేషన్. అవునన్నా. ఈనిందా? ఈనడానికి ఉందన్న. ఒక 10 డేస్ టైం పడతాను. ఓకే, దీని కెపాసిటీ ఎంత చెప్పినా? ఇది 12 నుంచి 13 లీటర్ మధ్యలో ఇస్తాను. 25 లీటర్ కన్ఫర్మ్ ఇస్తాను రోజు మీద. 25 లీటర్. బ్రీడ్ చూడండి, క్వాలిటీ చూడు ఒకసారి. పళ్ళు చూద్దామన్నా. ఓకే అన్న, తీసుకెళ్ళిపోరన్నా లోపల పట్టుకో పనికి. ఏంటంటే అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది అన్న వినడానికి ఉందన్న. ఇది కూడా వినడానికి ఉంది. అవునన్నా. కొద్దిగా తిప్పండి అన్న. ఓకే, ఇది ఏమో అవుతుంటా అన్న. ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఓకేనా?
ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లేకపోతే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. సెకండ్ లేకుండా 25 లీటర్లు ఇస్తాను రోజు మీద. ఇది 25 లీటర్లు. అవునన్నా. తీసుకెళ్ళా అన్న. సార్ తిప్పి చూపిండి ముంగల్ తిప్పండి. ఇది ఈయనకి ఉంది కానీ. అవునన్నా నేను అనుకున్నాను. దీని ఎంత కెపాసిటీ పెరిగి యావది? ఇది 18 లీటర్ ఇస్తాను రోజు మీద. 18 లీటర్. ఇది 2 అయితే ఉంటాయి కానీ. సెకండ్ లాక్టేషన్ ఉంటాను. సాయి ఇదేనో అయితే ఉంటా అన్న. థర్డ్ లాక్టేషన్ ఉంటాను. తీసుకెళ్ళిపోరా. ఈ ఫస్ట్ లాక్టేషన్ అవు కదా? అవునన్నా. ఎంత ఇస్తుండొచ్చు అన్న ఈ పాలు? ఇది ఇస్తా అన్న టైంకి 8-9 ఇస్తుంది ఈజీగా. 8-9. అవునన్నా. పనులు చూపిస్తానన్నా. ఓకే అన్న. ఫస్ట్ లాక్టేషన్. ట్వంటీ డేస్ టైం ఉంటుంది తినడానికి. 20 డేస్ టైం ఉంటా. అవునన్నా. సెకండ్ లాక్టేషన్. కెపాసిటీ ఎంత ఉంటా? ఇస్తుంది అన్న టైంకి 9 నుంచి 10 మధ్యలో. 9 ఇస్తా. 18 లీటర్లు అయితే రోజు మీద ఇస్తుంది అన్న. తీసుకెళ్ళండి అన్న. ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్న? ఇది ఏనిందన్న. నిన్న నైట్ ఏనింది. జున్ను పాలు అయితే ప్రజెంట్గా అయితే 10 లీటర్ పాలు ఇస్తుందన్న. జున్ను పాలు అయితే 10 ఇస్తుంది. 15 దగ్గర ఇస్తాను మంచి పాలు అయితే. 30 లీటర్ల కెపాసిటీ అన్న? 30 లీటర్ కెపాసిటీ అన్న. ఇప్పుడు ఇస్తుంది ప్రజెంట్ జున్ను పాలు. నిన్న నుంచే 10 లీటర్లు ఇస్తుంది ప్రజెంట్గా. 10 లీటర్లు ఇస్తుంది జున్ను పాలు ఇస్తుంది. 13-14 వరకు ఇస్తుంది. 13-14. సరే తిప్పండి. రేట్ గురించి చెప్పలేదు మీరు. రేట్ అనేది పశువు బట్టి మనిషి కస్టమర్ దగ్గరకు వచ్చి మనం ఆవును పశువుని దగ్గరకు వచ్చిన కన్నతో చూసాక రేట్ చెప్పడానికి వస్తుంది అన్న. ఫోన్లో రేట్ ఎంత అంటే అంత చెప్పడానికే. ఇప్పుడు ఫోన్లో ఉంటుంది కదా, చిన్నది పెద్ద పడుతుంది, పెద్ద చిన్న పడుతుంది. రేట్ చెప్పడానికి రాదు. డైరెక్ట్ కస్టమర్ పశువు దగ్గరకు వచ్చినాక రేట్ అనేది మాట్లాడడానికి వస్తుంది. ఓకే అన్న. ఓకే.